అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి ఈరోజు మనమందరము దేవుని సన్నిధిలో కూడుకొని ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యాంశము ఏంటి అని అంటే, ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను ఏ విధంగా శోధిస్తాడో ఈరోజు అంశంగా మనం తెలుసుకోబోతా ఉన్నాం. మరి ఈ యొక్క అంశంలోనికి వెళ్ళబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. నా తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. పాటల కార్యక్రమాలు తోడుగా ఉన్నారు. వాక్య భాగంలోనికి వచ్చి ఉన్నావు. నీ ఆహారం కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాము నా తండ్రి. తండ్రి, మంచి జ్ఞానమును తెలివిని మాకు అనుగ్రహించి నీ యొక్క మాటలు మా హృదయంలో భద్రపరుచుకునే కృపను అనుగ్రహించమని, అత్యాసక్తితో నీ యొక్క మాటలు వినే కృపను అందరికీ అనుగ్రహించమని యేసునామం పెట్టి అడిగి వేడుకొంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సో ఈరోజు అంశము, అపవాది ఒంటరిగా ఉన్న వారిని ఎలా శోధిస్తాడు అనేటువంటిది ఒక వచనం నుండి మనం ముందుకు సాగటానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 4వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 4వ వచనం. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవత వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమునకు రమ్యమైనదియు ఇండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఇక్కడ సాతాను, అపవాది సర్పరూపంలో వచ్చి హవ్వగారిని ఏమార్చింది. అంటే హవ్వగారు ఒక్కరే ఉన్నారు. ఒక్కరు ఉన్న సమయంలో ఆ యొక్క ఫలాలను నువ్వు తినచ్చు, ఏం కాదు, దేవదూతల వలె మారిపోతావు, నువ్వు దేవదూతల వలె మారతావని కూడా తండ్రికి తెలుసు. కాబట్టి నువ్వు అలా మారకూడదనే తండ్రి ఏం చేశాడు అనంటే తినొద్దన్నాడు. కాబట్టి ఏం కాదు, నువ్వు తిను, కావాలంటే ఆ పండు వైపు ఒకసారి చూడు అని చెప్పి ఆశ చూపింది. అది చూడటానికి రమ్యంగాను అందంగాను కనిపించింది. తీసుకొని తినింది. తిని కొంత తీసుకువెళ్ళి భర్తకి ఇచ్చింది. తర్వాత ఇంకో అంశంలో గమనిద్దాం. ఆదికాండము 39వ అధ్యాయము 11వ వచనం. ఆదికాండము 39వ అధ్యాయము 11వ వచనం. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రములు పట్టుకొని తనతో శయ్యనింపమని చెప్పగా, అతడు తన వస్త్రములను ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. ఇతను ఎవరంటే యోసేపు గారు. పోతీఫర్ భార్య తనను మోహించి తనతో శయనించమని ఒంటరిగా ఉన్నప్పుడు అడుగుతుంది యోసేపు గారిని. యోసేపు గారిని చక్కగా గదిలోకి పిలిపించి ఈ విధంగా శయనించమని అడుగుతుంది. అప్పుడు ఆయన పాపము చేయకుండా, సాతాను యొక్క క్రియలకు చేష్టలకు లోబడకుండా, పోతీఫర్ భార్య చూపించేటువంటి మోహానికి తగ్గకుండా, అది ఆయన యోసేపుగా చేసినటువంటి పని. దేవునికి భయము భక్తి చూపించి, నేను కానీ ఈ పాపం చేస్తే దేవుడు నన్ను ఖచ్చితంగా శిక్షిస్తాడు అని చెప్పి యోసేపు గారు తన పై వస్త్రము ఆమె చేతిలో ఉన్నా సరే ఆమె చేతిలో ఆ వస్త్రాన్ని వదిలేసి పారిపోవటం జరిగింది అక్కడి నుండి. సో ప్రియమైన మిత్రులారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే, పైన ఫస్ట్ చదువుకున్న విషయంలో అవ్వగారేమో ఆ యొక్క సాతాను ఆలోచనలకు కుయుక్తులకు లోనైపోయింది, తన భర్తని కూడా ఆ పాపంలోనికి లాగింది. ఇక్కడ కింద చూస్తే పోతీఫర్ భార్య
సాతాను రూపంలో పోతీఫర్ భార్య వచ్చి తనతో శయనించమని పాపపు చర్య చేయమని తనను పట్టుకుంటే ఆయన పాపమును విడిచిపెట్టి పారిపోవటం జరిగింది. కాబట్టి ఈ రెండిట్లో మనం గమనించవలసింది, సాతాను ఎప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడే మనల్ని టార్గెట్ చేస్తాడు. సాతాను ఎప్పుడైనా మనల్ని ఒంటరిగా ఉన్నప్పుడు, ఈ విధమైనటువంటి టార్గెట్లు ఎక్కువ ఉన్నప్పుడు మనము వాటిని గ్రహించి వాటి నుండి పారిపోవటానికి ప్రయత్నం చేయాలి. దేవుడు ఆల్రెడీ ప్రతిదీ చెప్పేసి ఉన్నాడు. బైబిల్లో ప్రతి విషయాన్ని చెప్పాడు. మొన్న ఒకసారి వీడియోలో ఒక ఛానల్లో టెలికాస్ట్ చేశాను ఒక వీడియో. ఏంటి అని అంటే, నీ యొక్క మాటలు కొద్దిగా ఉండవలెను, నీ యొక్క మాటలు ఎక్కువగా పలికిన ఎడల నీ దేహమంతయు నాశనం అవుతుంది. కాబట్టి ఇటువంటి విధంగా ఎట్లా పడితే అట్లా మాట్లాడద్దన్న వాక్యాంశం నేను చదివి వినిపించాను. అయితే తర్వాత దాని కింద వచనంలో కూడా అంటాడు, నేను తొందరపడి ఆ మాట మాట్లాడేశాను అన్న మాట కూడా మీరు దూతతో పలకద్దు అని అంటాడు. కాబట్టి దేవుడు మనం ఏం చెప్పబోతున్నాం, ఏం చేయబోతున్నాం, ఎలా ఉండబోతున్నాం అని ప్రతిదీ ఎరిగి ఉన్నవాడు. కాబట్టి ప్రతి విషయము దేవుడు మనకు ఆల్రెడీ బైబిల్లో రాసి ఉంచాడు. కాబట్టి మనం అది జ్ఞాపకం చేసుకోవాలి, గ్రహించాలి, గుర్తించాలి, పాటించాలి. తర్వాత న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 1-4 వచనాలు. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. తరువాత సంసోను గాజుకు వెళ్ళి వేశ్యనొకతిని చూచి ఆమె యొద్దకు చేరెను. తర్వాత 4వ వచనం, పిమ్మట అతడు సోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా. ఇక్కడ మొదటి వచనంలో చూస్తే వేశ్య ఇంటికి వెళ్ళెను. తర్వాత కొన్ని ప్రయాణాల తర్వాత దెలీలా ఇంటికి చేరుకున్నాడు. డెలైలాని చూశాడు. ఇక్కడ అందరికీ అర్థమయ్యే విషయం, అందరికీ అపార్థమయ్యే విషయం ఏంటి అని అంటే, సంసోను గారు వేశ్య ఇంటికి వెళ్ళారు అంటే వేశ్యతో కూడా ఆయన సాంగత్యం చేసేవారు అని అంటారు. కానీ ఆయన వేశ్య ఇంటికి వెళ్ళటానికి కారణం వేరు. ఆయన ఆతిథ్యం కోసం వెళ్ళారు. అంటే తల దాచుకోవటానికి ఆమె దగ్గరకు వెళ్ళాడు. అంతే తప్పితే వేశ్య దగ్గరికి ఆయన వేరే ఉద్దేశంతో ఆయన వెళ్ళలేదు. సరే, ఆయన చేసిన పెద్ద తప్పు ఏంటి అని అంటే, డెలైలాని ప్రేమించటం, ఆమె మత్తులో ఉండి ఆయనకున్నటువంటి బలము ఉన్నటువంటి రహస్యాన్నంతా ఆమెకి చెప్పటము ఆయన చేసిన పెద్ద తప్పు. తర్వాత ఆ తప్పును ఆయన గ్రహించి దేవుణ్ణి ప్రార్థిస్తాడు. దాగోను గుడిలో అటు ఇటు కాళ్ళు చేతులు కట్టేసి ఆ స్తంభానికి ఈ స్తంభానికి సంకెళ్ళు వేసి కట్టేస్తే అప్పుడు ప్రార్థిస్తాడు, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు తండ్రి, ఈ గుడిని కూల్చేసి ఇక్కడున్న ఫిలిస్తీయులు సగానికి సగం మందిని నేను సంహరిస్తాను అని అంటే, అప్పుడు దేవుడు ఇంకొక ఛాన్స్ ఇస్తాడు సమూయేలు గారికి. అప్పుడు సమూయేలు గారు వారిని చంపి ఆయన కూడా చనిపోతారు. కాబట్టి సమూయేలు గారు చేసినటువంటి పని ఏంటి అని అంటే, ప్రేమించరాని వ్యక్తిని ప్రేమించారు. సంసోను ప్రేమించరాని వ్యక్తిని ప్రేమించి తన బలమును ఆమెకి చెప్పటం జరిగింది. ఆ స్త్రీ మత్తులో ఆయన పడిపోవటం జరిగింది. అప్పటికి దేవుడు కూడా ఒక ఆజ్ఞను పెట్టాడు, ద్రాక్ష రసము త్రాగకూడదని. ఆల్రెడీ స్త్రీ మన జీవితంలోకి వచ్చేస్తే ఆ జీవితం అంతా స్త్రీ చేతిలోకే వెళ్ళిపోద్ది అన్నట్టు. ఆమె నేనంటే ఇష్టం ఉంటే ద్రాక్ష రసం తాగు, ద్రాక్ష రసం తాగకపోతే నేనంటే ఇష్టం లేదా, న్యాయాధిపతుల గ్రంథంలో ముందు వచనాల్లో ఉంటాయి. సో ఈ విధంగా చేసి ఆయనను మోసపరిచి ప్రేమిస్తున్నానని చెప్పి అబద్ధం చెప్పి ఆయన యొక్క రహస్యాన్ని తెలుసుకుంటుంది. తర్వాత 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. ఒకానొక దినమున ప్రొద్దు కుంగువేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ది మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయ ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి యుండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి
ఆమె ఎలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియాకు భార్యయునైన బత్సెబా అని తెలియజేయగా. ఇక్కడ మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. దావీదు గారు అప్పుడే నిద్రపోయి లేచి చల్లపూట వేళ సాయంత్రం పూట మిగతా సైనికులందరూ యుద్ధం చేస్తూ ఉంటే మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తా అంటాడు. సో ఈ నుండి ఇక్కడ వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటారు. ఈయనప్పుడే చక్కగా నిద్ర లేచేసరికి చక్కగా పక్కన వేరే స్త్రీ స్నానం చేస్తూ ఉంటే ఈయన చూసి మోహించి పిలిపించుకొని పాపం చేసి తనకు బిడ్డ పుడితే ఆ బిడ్డ చనిపోయి సో ఇంత గందరగోళంలో ఉన్నప్పుడు ప్రవక్త వచ్చి దావీదు గారిని హెచ్చరిస్తాడు. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేశావు, దేవుడు శిక్షిస్తాడు, దేవుడు ఊరుకోడు అని. వెంటనే తను చేసిన తప్పును ఒప్పుకొని తాను దేవుడికి క్షమాపణలు చెప్తాడు. తర్వాత బెత్షెబా గారికి పుట్టిన బిడ్డ బ్రతుకుతుంది. కాబట్టి దావీదు గారు తప్పు చేశారు, కానీ ఆయన తప్పును త్వరగా తెలుసుకున్నారు. కానీ మనము చాలా విషయాల్లో మనం చేసిన తప్పులు మనకి ఇంకా అర్థం కావు, చాలా లేట్గా అర్థమవుతాయి. కాబట్టి దేవుని యొక్క జ్ఞానము మనం ఎప్పుడు పొందుకోవాలని చెప్పి బైబిల్ సెలవిస్తూ ఉంది. లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10:40. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనెను. చాలు. మార్తా మరియమ్మ గారు ఏం చేసేవాళ్ళు అని అంటే చక్కగా మరియమ్మ గారేమో కూర్చొని, మగ్దలేని మరియమ్మ గారేమో కూర్చొని వాక్యం వింటూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర, మార్తమ్మ గారేమో యేసుక్రీస్తు ప్రభువారు కడుపు నిండా ఆహారం పెట్టాలని ఆమె విధమైనటువంటి వంటలన్నీ చేస్తూ ఉండేది. కానీ చివరికి దేవుడు మరలా తిరిగి రాబోతున్నాడు, ప్రతి ఒక్క శరీరము మహిమ శరీరంగా రూపాంతరం చెంది తిరిగి లేబోతున్నారు అని చెప్పి ఆమె చెబుతుంది తన తమ్ముడు చనిపోయాక. తర్వాత 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. అంతట దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయెను గాని యెహోవా జీవముతోడు నేను పరుగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొందునని అనుకున్నాను. ఎలీషా గారికి నయమాను గారు వచ్చి నాకు కుష్టి వ్యాధి వచ్చింది, నా బాగు చేస్తారని చెప్పి చిన్నది చెప్పింది. 5వ అధ్యాయము 20వ వచనం. అంతట దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహజీ సిరియానుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయెను గాని యెహోవా జీవముతోడు నేను పరుగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొందునని అనుకొనెను. ఇక్కడ నయమాను గారి దగ్గరికి
నయమాను ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి, మా ఇంటి దగ్గర పనిచేసేటువంటి ఇజ్రాయేలీయుల ఒక చిన్నపిల్ల ఉంది, ఆ అమ్మాయి నా భార్యతో చెప్పింది నయమాను గారికి వచ్చిన కుష్ఠవ్యాధి ఎలీషా అనేటువంటి ప్రవక్త నయం చేస్తాడు అని, అందుకే మీ దగ్గరికి వచ్చాము అని చెప్తే, ఎలీషా గారు బయటే ఉన్నటువంటి నయమాను గారిని చూసి బయటే మాట్లాడారు. వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగి లెగవండి, మీకున్నటువంటి కుష్ఠవ్యాధి నయమైపోయింది అని అన్నాడు. ఇదేంటి, నేను కష్టపడి ఎన్నో రథాలు గుర్రాలు అన్నీ వేసుకొని గౌరవప్రదంగా వస్తే కనీసం నన్ను పట్టుకోలేదు, ఏ పసరం ఇవ్వలేదు, నన్ను ఏది మింగమని చెప్పలేదు, ఏ టెస్ట్ చేయకుండా ఊరికి అట్లా చూసి యోర్దాను నదిలో మునగమంటున్నాడు, ఏంటి ఈ వ్యక్తి అని అనుకున్నాడు. సరే అని చెప్పి నయమాను గారు, కింద వ్యక్తి పదండయ్యా వెళ్ళి ఒకసారి ఎంతమంది చెప్పింది చేశాం కదా, ఈయన చెప్పింది కూడా చేద్దామని వెళ్తే ఆయన స్వస్థపరచబడతాడు. తీసుకువచ్చి మరలా ఎలీషా గారికి ఒక బహుమానంగా ఏమైనా ఇద్దామనుకుంటే ఆయన వద్దంటాడు. అప్పుడు ఎలీషా గారి సేవకుడైనటువంటి గెహజీ, ఈయనకి ఇష్టం లేదేమో, కనీసం నేనన్నా తీసుకుంటాను దేవుని తోడు అని చెప్పి ఈయన వెళ్ళిపోయి ఈయన తీసుకోవడానికి వెళ్తే ఈయనకి ఇస్తారు. తర్వాత ఆ బహుమతులు తీసుకొని ఇంట్లో దాచిపెట్టుకొని అప్పుడు ఎలీషా గారి దగ్గరికి వస్తే, ఎక్కడికి వెళ్ళావు గెహజీ అంటాడు ఎలీషా గారు. నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా అని అంటాడు. ఎక్కడికి వెళ్ళలేదా అంటాడు. మరి ఎందుకు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇచ్చేటువంటి బహుమతులకు ఆశపడ్డావు అని అంటాడు. వెంటనే తెల్లటి కుష్ఠవ్యాధి నయమాను గారికి ఎట్లా వచ్చిందో అదే కుష్ఠవ్యాధి గెహజీకి వచ్చేసింది. కాబట్టి ఇక్కడ గెహజీ గారు ఒంటరిగా ఉన్న సమయంలో సాతాను అపవాది కొన్ని ఆలోచనలను కలుగజేసింది ఆయనకి. ఆ ఆలోచనలు ఆయన నెరవేర్చాడు, ముందుకెళ్ళాడు, కాబట్టి ఆయనకి శిక్ష వచ్చింది. ఇప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పటిదాకా చూసినట్లయితే ఒంటరిగా ఉన్న ప్రతి ఒక్కరూ కొంతమంది సాతానుకు లోబడ్డారు, కొంతమంది లోబడక దేవునికి భయపడిన వ్యక్తులు ఎవరు అని అంటే యోసేపు గారు. మరి లోబడిన వారు ఎవరు అని అంటే అవ్వగారు, ఇప్పుడు గెహజీ గారు, ముందు చదువుకున్నటువంటి సంసోను. సో వీళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అని బైబిల్ చదివిస్తుందంటే, ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనం చూద్దాం. ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. చాలు. ఇక్కడ రిబ్కా గారిని తీసుకొస్తున్నప్పుడు అబ్రహాము గారి సేవకుడు వెళ్ళి తీసుకొస్తున్నప్పుడు సాయంకాలమున ఈయన ధ్యానించి, అప్పుడే ధ్యానం అయిపోయి బయటకు వచ్చి కన్నులెత్తి చూస్తుంటే భార్య వస్తుంది. అంటే ఈయన సాయంకాలం అప్పుడు ధ్యానిస్తున్నాడు అని అంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అబ్రహాము గారు 3 పూట్ల చేశారు, ఇస్సాక్ గారు 3 పూట్ల ప్రార్థన చేస్తూ వచ్చారు. సో మనం కూడా ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉండాలి అంటే ప్రార్థన చేయాలి. కీర్తనలు 77వ అధ్యాయము 12వ వచనం. కీర్తనలు 77వ అధ్యాయము 12వ వచనం. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. సో మనం ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మనకు చేసిన మేళ్లను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకేమి చేయాలి అని మనం ఆశపడతామో వాటిని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని వాటన్నిటినీ మనం ధ్యానిస్తూ ఉండాలంటే ప్రార్థన చేస్తూ ఉండాలి. తర్వాత మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. తర్వాత అప్పటికా దోనె దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున
అలల వలన కొట్టబడుచుండెను. ఆ తర్వాత శిష్యుల గురించి ఉంటుంది. అయితే ఈయన సువార్తను ప్రకటించటం, సువార్త ప్రకటన అయిపోయిన వెంటనే దూరంగా వెళ్ళిపోయి ఒక్కడే ఉండేవాడు. వెళ్తే అరణ్యంలోకి వెళ్ళిపోయేవాడు, లేకపోతే కొండలెక్కేసేవాడు. ఎక్కడున్నా సరే ఒంటరిగా ఉండేవాడు. ఒంటరిగా ఉండి దేవునిని ధ్యానిస్తూ ఉండేవాడు. అయ్యా, నేను ఈరోజు ఈ విధంగా చేశాను, ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ వచ్చాను. కాబట్టి ఇవన్నీ తండ్రి అయినటువంటి యెహోవా దేవునితో కుమారుడు పంచుకుంటూ వచ్చాడు. తర్వాత లూకా సువార్త 9వ అధ్యాయము 16వ వచనం. లూకా సువార్త 9వ అధ్యాయము 16వ వచనం. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకొని ఆకాశము వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకు ఇచ్చారు. సో ఆయన ఏ అద్భుతాలు చేయలేదు, ఏ మర్మాలు చేయలేదు, ఏ పెద్దగా ఈ విధంగా అయిపోవాలి, ఆ విధంగా అయిపోవాలని మంత్రాలు ఏమీ చేయలేదు. జస్ట్ ఆహారాన్ని పైకి ఇలా ఎత్తాడు, ఆకాశం వైపు చూసి కృతజ్ఞతలు చెప్పాడు. ఇక అంతే. అవి లక్షల మందికి ఆహారం అయ్యింది. ఇంకా వారు తృప్తిగా తినగా 12 గంపలుగా మిగిలిపోయాయి. అంటే ఇన్ని అద్భుతాలు జరగటానికి కారణము, ఆయనకు రావటానికి కారణము తండ్రే కారణమై ఉన్నాడు. కాబట్టి మనం ఇప్పుడు చదువుకున్న వాటి ప్రకారము మనము ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. సాతాను శోధించటానికి మనము ఎప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడే మనల్ని శోధించడానికి ఫస్ట్ ముందుంటాడు. అదే అందరిలో ఉన్నప్పుడు, మనం ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు సాతాను కదిలించడు. మనం ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు కానీ, మనం ఒంటరిగా ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు కానీ సాతానుడు కొన్ని ఆలోచనలు తీసుకొస్తూ ఉంటాడు మైండ్లో. వాటిని మనము ముందుకు కొనసాగించకుండా, వాటిని మనము వినకుండా ఉండటానికి మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ధ్యానిస్తూ ఉండాలి అని చెప్పి బైబిల్ సెలవిస్తూ ఉంది. సో అందరూ ఈ విధంగా పాటించాలి, బైబిల్ని మనసులో ధ్యానించుకోవాలని చెప్పి మనవి చేస్తూ చిన్న మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నేను వచ్చేటువంటి గొప్పతనం బట్టి సమయం బట్టి వందనములు స్తుతులు స్తోత్రం ప్రభువా. నిన్నటి వరకు మీరు రకల కాపుదల్లో భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజు నిర్గ్రహించారు. వందనములు. ఎంతోమంది రోజు చూడలేక నశించిపోతుండగా మీరు మమ్మల్ని అలాగ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవులకులో ఉంచారు. వందనములు. నా తండ్రి ప్రభువా, పాటల్లోనూ ఆరాధనలోనూ నా తండ్రి మీరు తోడుగా ఉన్న విధానం బట్టి వందనములు. పొద్దున జరిగినటువంటి చర్చస్, సండే స్కూల్ విషయంలో తోడుగా ఉన్నారు. వందనములు. అయా నా తండ్రి వాక్య భాగంలో తోడుగా ఉన్నారు. వందనములు. విన్నటువంటి వాక్య భాగంలో నా తండ్రి మాకు ఇచ్చినటువంటి హెచ్చరికలను బట్టి వందనములు. ఈ యొక్క హెచ్చరికలను మేము ధ్యానించుకొని మనసులో పెట్టుకొని నా తండ్రి ఒంటరిగా ఉన్న సమయంలో నా తండ్రి నేను ధ్యానించి స్తుతించే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. సాతాను కుయుక్తులకు మేము ఎవరము లోనవ్వకుండా నా తండ్రి సాతాన్ని ఎదిరించే గొప్ప బాణములాగా తండ్రి ప్రభా, గొప్ప ఖడ్గములాగా, గొప్ప తండ్రి ప్రభా ఆయుధంలాగా మమ్మల్ని తయారు చేయమని మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ, అయా నీ చిత్తమైతే వచ్చే ఆదివారం మిమ్మల్ని ఇదే సమయంలో నా తండ్రి ప్రభా మేమందరం కూడి నేను స్తుతించి కనపరిచే భాగ్యం అనుగ్రహించమని ఏ శ్రమ పెట్టి అడిగి వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.